My grandma came in and hold because it got cut. That's why. Now he's adding these. Now he's adding అవన్నీ క్లీన్ చేసుకున్నాక పెట్టుకున్నాక ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి కొంచెం మెంతులు ఆవాలు కొంచెం జీలకర్ర వేసి పచ్చిమిర్చి అవన్నీ కొంచెం ఆయిల్ వేసి బౌల్లోని ఇవన్నీ వేయాలి. వేస్తే ఆ తర్వాత ఉల్లిగడ్డలు ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అయిన తర్వాత ఈ చింతపండు పులుపు ఏదైతే ఉందో అది వేయాలి. అది బాగా మరుగుతుంది. మరిగినప్పుడు ఈ మసాలా పట్టించినటువంటి ఈ ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా ఒకటి 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 మెల్లిగా దాంట్లో వదిలిపెట్టాలి. అప్పుడు అది ఓన్లో పులి చేయడం కాదు, పులుసులోనే ముక్కలు వేసామన్నమాట. ఇది రివర్స్ అనమాట. ఇది నెల్లూరు చేపల పులుసు. వాళ్ళు అట్లనే చేస్తారు. తమిళనాడు కూడా అలాగే చేస్తారు. ఇప్పుడు అయిపోయిందా? ఆ తర్వాత అది ముక్కలన్నీ ఉడికిపోయి కొంచెం పులుసు తోటి పులపతోటి కారంతోటి మసాలాతోటి బాగా ఉడుకుతాయి కదా. ఇప్పుడు అన్ని పదార్థాలు దానికి పట్టుకుంటాయి అన్నమాట మసాలా అవన్నీ. ఆ తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా ఉడుకుని చూడు కొంచెం దగ్గరికి రావాలన్నమాట. ఉడకాలి కదా ముక్కలు. సహజంగా ముక్కలు ఉడకబెట్టి పులువ మసాలాలు అన్నీ వేస్తారు కదా సహజంగా. ఇది ముందే ఈ పులుపు తయారు చేసుకుని ముక్కలు వేస్తారనమాట వాళ్ళు. ఇది వాళ్ళ పద్ధతిలో చేపల పులుసు. ఇది చాలా టేస్ట్. దీనికి కావలసిన పరికరాలు ముక్కలు ఫ్రై చేసుకుని పక్క ఇది శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నామా. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కోసుకుని ఒక పక్కన పెట్టుకున్నామా. కొంచెం మెంతులు పక్కన పెట్టుకున్నామా. ఆవాలు జీలకర్ర పక్కన పెట్టుకున్నాం. అయితే జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేరే తయారు చేసుకుని పెట్టుకున్నాం. ఉప్పు కారం శుభ్రం చేసిన ముక్కలకి బాగా పట్టించాలి. పట్టించి కొంచెం 1 గంట 2 గంటల ముందు పెట్టుకున్నా పర్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత వండితే బాగుంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం సహజంగా చాలా ఏరియాలో ముక్కలే వేసేసి ఉల్లిపాయలు అవి వేసేసి వేపించేసి తర్వాత పొడి పెడతారు. వాళ్ళు అలా కాదు, ముందు ఒక రసం తయారు చేస్తారనమాట అన్నీ వేసి. అప్పుడు మెల్లిగా ఒక ముక్క వదిలిపెడతారు దాంట్లో. అందుకని అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది అయిపోయిన తర్వాత? అయిపోయింది. దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఉడిపోయిందంటే ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అన్నీ సరిపోయి చూసుకొని దింపేయాలంతే. తర్వాత తినాలంతే. So, you know guys, he told everything because sorry for the disturbance guys, it's because my grandma told me to come and walk, so I said the video is still going. I'm still going. Oh, I'm looking dull actually. So, if you won't believe me, at the starting point, I said when the video started, it was 5:27, right? Yeah, you wouldn't believe me, but no, it's really. See, it's 5. Now it's
Okay, bye guys. Bye. Please like, share,